హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మండే కదా, మండే కూడా చక్కగా ఎర్లీ మార్నింగ్ లేచి పూజ అనేది చేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిపోయాక ఇంకా టిఫిన్ అనేది వేసిచ్చాను అందరి కోసం. టిఫిన్ వేసాక ఇంకా వంట అనేది స్టార్ట్ చేయాలి. ఈరోజు అయితే పెసరపప్పు చారు చేద్దామని ఫస్ట్ అనుకున్నాను. తర్వాత అయితే ఇంకా పెసరపప్పు సాంబార్ చేద్దాము, ఎప్పుడు కందిపప్పుతోనైనా ఒకసారి పెసరపప్పుతో ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. అది బయట కూడా సాంబార్ పొడి అనేది రప్పించకుండా ఇంట్లో ఉన్న వాటితోనే హోమ్ మేడ్గా సాంబార్ పొడి అనేది చేసి సాంబార్ పౌడర్తో సాంబార్ అనేది పెట్టానండి. ఇదిగోండి, ముందుగా అయితే పెసరపప్పుని కుక్కర్లో వేసేసి విజిల్స్ అనేది రప్పిస్తున్నాను. ముందు అనుకున్నాను పెసరపప్పు చారు చేద్దాము అనుకున్నాను. ఇంకా ఎలాగో కాయగూరలు తీసుకొచ్చారు కదా అని చెప్పేసి సాంబార్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బార్లీ వాటర్ కూడా ప్రిపేర్ చేసేస్తానండి. ఇదిగోండి, కాయగూరలు చాలా బాగున్నాయి, అంటే ఫ్రెష్గా ఉన్నాయి. ములక్కాడలు చూసారా ఎంత లేతగా ఉన్నాయో. ఇంకా తర్వాత అయితే ఎండలు ఎక్కువ అయ్యాక మనకి ముదిరిపోతుంది. దాంతోపాటు సపోటా పళ్ళు కూడా తీసుకొచ్చారు, చాలా బాగున్నాయి స్వీట్గా. ఏప్రిల్ నెలలో సపోటాలు వస్తాయి, ఇంక మే నెలలో అయితే మ్యాంగోస్ అయితే వచ్చేస్తాయి కదా మనకి. ఇదిగోండి, ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి కుక్కర్లో అయితే పప్పు విజిల్స్ వచ్చేసాక బెండకాయ కాయగూరల ముక్కలన్నిటినీ కూడా విజిల్స్ రప్పించాను. విజిల్స్ రప్పించాక ఇంకా మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుని కాయగూరల ముక్కల్ని మనం కొంచెం 2 విజిల్స్ రప్పితే సరిపోద్ది. ఎందుకంటే ధనియాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, పచ్చెనగపప్పు వేసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా. కరివేపాకు కూడా వేసుకున్నాను. నేనైతే ఎక్కువ కారం వేయను కనుక ఒక ఎండుమిరపకాయ వేసాను. మీరు ఇంకా మిరియాలు, ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. అది నాకు మిక్సీ అయితే లేదు, అందుకని చేతితో మెత్తగా దంచాను దాన్ని రోట్లో వేసి. తర్వాత కాయగూర ముక్కలు ఉడికిపోయాక పెసరపప్పు, ఇంకా మనకి పులుపుకి తగ్గంత చింతపండు, కాయగూరల ముక్కలు అన్నీ వేసేసి నేను దంచి పెట్టుకున్నాను కదా సాంబార్ పొడి, అది కూడా వేసాను. కొత్తిమీర కూడా వేసేసి చిన్న బెల్లం ముక్క వేసుకుని దాన్ని బాగా మరిగించుకోవాలి. అలా మరిగించుకుంటే ఇంకా రుచి అనేది బాగా వస్తుంది. సాంబార్ టేస్ట్ అనేది ఎలా వస్తుందంటే బాగా మరుగుతున్న కొద్దీ మనకు మంచి రుచి అనేది వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడైతే పక్కన పోపు అనేది రెడీ చేసుకుని పోపు అయితే వేసేసాను సాంబార్లోకి. పెసరపప్పు సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో ఇలాగా ట్రై చేస్తూ ఉంటే మన ఒంటికి చాలా చేస్తుంది, చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా మంచిదండి. మీరైతే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి అందరికీ.